హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టులో మనకి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, అంటే 3 years డిగ్రీ కావచ్చు, డిగ్రీ తర్వాత, లేదంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత 5 years వస్తుంది, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. మనకు పర్ మంత్ శాలరీ అయితే 80,000 ఉంటుంది. స్టార్టింగ్ మనకైతే షార్ట్ టర్మ్ కాంట్రాక్చువల్ బేసిస్ అంటున్నారు. ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేయవచ్చు, లేకపోతే తీసుకోవచ్చు అండి. సో వాట్ ఎవర్, మొత్తానికైతే నెలకు 80,000 రూపాయలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో మంచి ఆపర్చునిటీ అండి. సో వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది సెంట్రల్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా చూసినట్లయితే వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ ట్యాంక్ క్లిక్ చేస్తే చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ ఆన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్చువల్ అసైన్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో మనకు చూసినట్లయితే పర్ మంత్ ఇక్కడ రెమ్యునరేషను 80,000 రూపాయలు ఇస్తున్నారండి పర్ మంత్కి. చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే లా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళ సరే, లేదు అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది గమనించండి ఒకసారి. ఏజ్ వచ్చేసి 20 years కంప్లీట్ అయి ఉండాలి, 32 years కంటే తక్కువగా ఉండాలని చెప్పేసి 15/2/2024 అంటే February 15 టైం ఇచ్చారు. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏమి ఇచ్చారంటే పార్ట్ 1లో మల్టిపుల్ చాయిస్ బేస్, అంటే మనకు పార్ట్ 1లో ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి సబ్జెక్టు రిటన్ ఎగ్జామినేషన్ కవరింగ్ రైటింగ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. పార్ట్ 3లో ఇంటర్వ్యూ ఉంటుందండి. సో మొత్తానికి మనకి ఇది 3 stages ఎగ్జామ్ అన్నట్టు, సెలక్షన్ టెస్ట్ అన్నట్టు. మనకు సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో ఉందండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీరు అక్కడ సెంటర్ పెట్టుకోవచ్చు, విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాదు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు చూసినట్లయితే March 10th రోజు ఇచ్చారు. తర్వాత మరి 11th రోజు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజుల్లో మనకి ఎగ్జామ్ అయితే మరి వీటికి సంబంధించి మీకు ఏమనుంటున్నారంటే ఎగ్జామ్ వచ్చేసి 10th అయిపోతుంది కదండి. 10th ఇక్కడ చూసినట్లయితే 10th ఇక్కడ ఆన్సర్ కీస్ విల్ బీ అప్లోడెడ్ 11th రోజు అండ్ అవైలబిలిటీ అని చెప్పినారు. తర్వాత మీకు ఆన్లైన్లో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే, అంటే మీకు ఆన్సర్స్కి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కనుక 12th March రోజు మీరు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మనకు ఇక్కడ మీకు చూసినట్లయితే ఫీ అయితే 500 రూపీస్ పెట్టారండి అందరికి కూడా. చూసుకోండి ఒకసారి. 25 జనవరి స్టార్ట్ అయింది అప్లై చేయడానికి. చూసుకోండి ఒకసారి. ఇక లాస్ట్ డేట్ అయితే మీకు ఇచ్చిన టైం వచ్చేసి February 15th వరకే లాస్ట్ డేట్ ఉంది. సో మనకి ఇంకా జస్ట్ 20 days టైం ఉందండి. వీళ్ళంతా అప్లికేషన్ బెటర్ అండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి టీఏడిఏ ఉండవు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుందండి. ఇది ఇంతకుముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అండి, ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్ సంబంధించి. తర్వాత క్లారిఫికేషన్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే క్లారిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ఈమెయిల్ ఐడికి పంపించాలని చెప్పేసి. తర్వాత షెడ్యూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చెప్పాను కదండి, లాస్ట్ డేట్ వచ్చేసి 15 February, ఎగ్జామ్ వచ్చేసి March 10th రోజు ఉంటుంది. తర్వాత స్కీమ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ లా క్లర్క్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో డీటెయిల్స్ కొన్ని ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, అసలు ఏంటి దేనికోసం అన్నట్టుగా. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి, ఒకసారి చూసుకోండి. ఇది పూర్తి చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోవడం బెటర్ అండి. సర్టిఫికేట్ పబ్లికేషన్ చూసుకోవడం బెటరు. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 0.25 మార్క్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు మనకు. చూసుకోండి ఒకసారి. సో ఇది పూర్తి నోటిఫికేషన్లో మీకు కండిషన్స్, ఎంగేజ్మెంట్, డ్యూటీస్ ఆఫ్ లా క్లర్క్, అంటే డ్యూటీస్ ఏముంటాయి అది ఇక్కడ ఇవ్వడం జరిగింది.
తర్వాత అసైన్మెంట్ ఏముంటుంది, ఏం చేయాలి, అండర్టేకింగ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది పర్ మంత్ ఇది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ చెప్పాను కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. వెళ్దామంటే సో ఆన్లైన్లో 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ హియర్ టు ఫ్రెష్ క్యాండిడేట్, క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ అంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం అప్లై చేయొచ్చని లోపల లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో మీ క్యాండిడేట్ నేమ్ 10th ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, రీఎంటర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మనమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గైడ్లైన్స్ చదివామని చేస్తాను పెట్టాలి. అదర్ సబ్మిట్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ లాగ్డ్ క్యాండిడేట్స్ ఉన్నాయి కదండి, లోపల క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతారు. మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్ పోస్ట్ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ మనం ఇచ్చాం కాబట్టి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ అప్లైడ్ ఫర్ దేనికి పెట్టారో పెట్టేసి సబ్మిట్ పాస్వర్డ్ అంటే మీకు మొబైల్కి ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుందండి. చివరిగా క్లిక్ హియర్ టు వ్యూ గైడ్లైన్స్ అన్నారు. అంటే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. హౌ టు అప్లై అని ఉంటుంది. సో ఇది మీరు చదివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.